హలో గాయ్స్, వెల్కమ్ టు ఫూకెట్ పటాంగ్ బీచ్ వాకింగ్ స్ట్రీట్. మిడ్ నైట్ అయిపోయింది. ఇప్పుడు మనము మధ్యరాత్రి 12 గంటలకి మనము వాకింగ్ స్ట్రీట్కి వచ్చాము. చూడండి, ఇదే ఎంట్రన్స్. స్లోగా ఇప్పుడు ముందుకు వెళ్దాము. ఫుల్ క్రౌడెడ్. చూడండి, ఫార్మసీ షాపులు, మనకి కెనాబీస్ అంటే తెలుసు కదా, వీడు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అవన్నీ లీగల్ అనమాట. ఇక్కడ టాటూ షాప్స్, బార్స్, ఇక్కడ లోగోస్ కూడా ఉంటాయి. చూడండి మొత్తం వాళ్ళందరూ ఎలా ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. దేవుడు చూడండి, ఇక్కడ మనము ఫూకెట్ వాకింగ్ స్ట్రీట్కి వచ్చాము. చూడండి, అన్ని పెద్ద పెద్ద క్లబ్స్, మొత్తం డీజేస్. ఇక్కడ మంచిగా చిల్ అయిపోయినా. ఎవరు రాయడో ఎవరు దేవుడో. ఎంతమంది ఉన్నారో. ఫుల్లీ క్రౌడెడ్. ఇక్కడ చూడండి, ఇదంతా వాకింగ్ స్ట్రీటే. సో థాయిలాండ్లో ఇన్ని చూసాం కదా. సో లైఫ్లో ఎలా ఎంజాయ్ చేయాలి ఏంటి అనేది మాత్రం థాయిలాండ్లోనండి. థాయిలాండ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఎంజాయ్ ఫర్ ఎనీబడి. ఇక్కడ అన్ని రకాల ఏజ్ వాళ్ళకి కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మన ఇండియా కన్నా ఒక 10 years ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కల్చర్లో, అంటే మనకి ముందుగా. కాకపోతే మనకు ఇక్కడ చాలామంది ఏంటంటే దీనికోసం ఇక్కడ వాటి కోసమే వస్తారు అది అని కాకుండా ఇంకా చాలా కూడా ఉన్నాయి. కాకపోతే ఇలాంటి మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది లైఫ్లో ఏంటి, మనకి కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట. ఏది మంచి, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా జరగాలి అనేది ఒక మంచి యూస్ఫుల్గా అవుతుంది. సో లైఫ్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అంటే.